కాదు, నేనే, అంతా నేనే. పంట ఎక్కడి నుంచి వచ్చింది? నీ బ్రతుకు ఎక్కడి నుంచి వచ్చింది? నీ ప్రాణం ఎక్కడిది? దీని మూలం ఏం ఆలోచించరు మనుషులు. వీళ్ళని సెల్ఫ్ ఓరియంటెడ్ పర్సన్స్. దేవుడు ఉండడు, ఇంక ఏమీ ఉండదు. నేను, నా పంట, నా ఆస్తి, నా ఇల్లు, నా స్థలం, నా పిల్లలు, నా ప్రాణం, నేను అతను నేనే. వీళ్ళని ఈ రకాల దేవుడు అని ఏమంటాడంటే వెర్రి వాళ్ళారా అంటాడు. వీళ్ళు వెర్రి వాళ్ళు. రెండవది గాడ్ ఓరియంటెడ్ పర్సన్. జాగ్రత్తగా వినండి మాట, చాలా ముఖ్యమైన మాట. దేవుడే కేంద్రంగా బ్రతికేటువంటి మనుష్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మొదటి వాళ్ళు దేవుడు చేసేవాడని గుర్తించరు. దేవుడు ఉన్నాడు, దేవుడు బ్రతికిస్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు, దేవుడు పోషిస్తున్నాడు. ఇది అసలు వాడు ఎక్కడ ఇప్పుడు ఇతను మాటలు ఎక్కడ ఉందా? దేవుడు అన్న మాట ఉందా? నా పంట నేను సమకూర్చుకున్నాను, నా కొట్లు నేను ఇప్పుకుంటాను, నేను కట్టుకుంటాను, నేను కూర్చుకుంటాను, నా ప్రాణం తింటది, సుఖిస్తుంది, ఆనందిస్తుంది. ఇంతే. దేవుడు లేకుండా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? దేవుడు లేకుండా నీ పంట ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు అవకాశం ఇవ్వకపోతే నీ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఉండదు అసలు. అర్థమవుతుందా మీకు? ఒకవేళ మనము సెల్ఫ్ ఓరియంటెడ్ పర్సన్స్ గా ఉంటే మనము ఖచ్చితంగా ఎదురోళ్ళమే దేవుని దృష్టిలో. ఒకవేళ మన దృష్టిలో మనం జ్ఞానులు కావచ్చు, మేధావులు కావచ్చు, గొప్పలు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మీరు వెర్రోళ్ళు, దోషులు కూడా. ఈ రాత్రి ఎనప్పుడు నీ లైఫ్ నేను తీసానంటే ఈ రాత్రే తీసేస్తాను. నేను ఈ రాత్రి అది స్పాట్. ఏమిటంటే ఎదురువాడ నేను లేకుండా నువ్వెక్కడ ఉన్నారో బాబు, నేనేకుండా నీకు ఇదంతా ఎక్కడ వచ్చింది? నేను వర్షం కుపించుకుని నీ పంట పండిందా? నీకు ఆరోగ్యం అయిపోతే నువ్వు బ్రతుకుంటావా? నేను సుఖంగా ముసలిపోతే నువ్వు తిరిగి రాజు సుఖించగలవా? నా మాట ఏది ఇక్కడ? కనుక ఈ సెల్ఫ్ ఓరియంటెడ్ స్వార్థమే జీవితంగా తన జీవితం, తన కుటుంబం, తన బిడ్డలు, తన స్వార్థం, తను నేను ఇలా ఎదురుండే దేవుని దృష్టిలో ఎదురుండే. ఈ సెకండ్ పర్సన్స్ ఉంటారు చూడండి. వారు ఏంటంటే ఆ జీవితం అంటే తిను త్రాగు సుఖించే కాదు, నేను దేవుని కొరకు కూడా నేను బ్రతకాలి అని వాళ్ళు అనుకుంటారు. దేవుడు ఇప్పటే నేను ఇంకెంతగా బ్రతికాను. ఈ కృతజ్ఞత భావం అంటుంది. దేవా, నీవు నాకు జీవితం ఇచ్చేవయ్యా, నీకు వందనాలు, కనుక నేను స్తుతిస్తూ బ్రతుకుతాను. నువ్వు ఇవ్వబట్టే నేను ఒక ముద్ద తింటున్నానయ్యా, నువ్వు బ్రతికించబట్టే నేను సుఖంగా ఉండాలయ్యా, నేను ఆరోగ్యంగా ఉండటానికి నీవే కారణమయ్యా, నేను నా బిడ్డలు బ్రతకటానికి నువ్వే కారణమయ్యా. ఇలా దేవుడు కేంద్రంగా సమస్తాన్ని దేవుడు చుట్టూ మలుచుకుంటారు. ఈ గాడ్ ఓరియంటెడ్ పర్సన్స్ అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా నేను వాళ్ళకి అవకాశం ఇస్తాడు, తగిన సమయంలో వాళ్ళని పట్టుకుంటాడు దేవుడు. కొంతమందిని మీ ముందు పెడతాను, కొందరు ధనవంతులను మీ ముందు పెట్టాలని నేను అనుకుంటున్నాను. కొందరు ధనవంతులు, మొదటి ధనవంతుడు, ఇతడు మొదటి ధనవంతుడు. ఇతనికి ఏమని పేరు పెడదామంటే వెర్రివాడైన ధనవంతుడు. ధనవంతులు కానీ వాళ్ళు ఎవరాళ్ళు? వెర్రివాళ్ళు. ధనవంతుల్లో ఒక కేటగిరీ వెర్రివాడైన ధనవంతులు. వాళ్ళకి దేవుడు ఉండడు, ఇంక ఏమీ ఉండదు, స్వార్థమే వాళ్ళ బ్రతుకు, స్వార్థమే. వీళ్ళు ఎర్రివాళ్ళైన ధనవంతుడు. మొదటి ధనవంతుడు ఎర్రివాడైన ధనవంతుడు. రెండవ ధనవంతుడి గురించి మనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయంలోనికి మనము వెళదాం. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉంటాడు. చూడండి దయచేసి. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఇప్పుడు చదువు. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు. లాజరు అనకు ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడే రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. ధనవంతుడే సుఖపడ్డాడు, బహుగా సుఖపడ్డాడు అని ఉంది లోకంలో. బహుగా సుఖపడ్డాడు, కానీ దేవుని రాజ్యాన్ని కోల్పోయి నరకములో వేదన పడుతున్నాడు తన బ్రతకంతా. మొదటి ధనవంతుడు ధనం ఉంది అతనికి,
కానీ దేవునికి వచ్చిన జ్ఞానము లేదు, స్వార్థమే. నేను, నా ఆస్తి, నా కొట్లు, నా పంట, నా ప్రాణం, అంతే. కనుక అతడు వెర్రివాడైన ధనవంతుడు. ఈ ధనవంతుడు ధనం ఉంది, సుఖపడ్డాడు, అన్ని రకాలుగా సన్నని నార వస్త్రాలు కట్టుకొని బ్రతికాడు. కానీ పరలోక రాజ్యాన్ని పొందుకోలేకపోయాడు. పరలోక రాజ్యాన్ని కోల్పోయినటువంటి ఆ ధనవంతుడు ఇతడు, రెండవ ధనవంతుడు. కనుక ధనవంతులైన మాత్రాన, డబ్బు సంపాదించినంత మాత్రాన, డబ్బు దాచినంత మాత్రాన ఏం ఉపయోగం లేదని దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు ఎర్రివాళ్ళ అని తెలియజేయబడతారు దేవుడి ద్వారా. ఇతరులు అన్ని అనుభవించినట్టుగానే ఉంటారు, కానీ పరలోక రాజ్యం పొందుకోలేరు. మూడవ ధనవంతుని కూడాను మీ ముందు పెడతారు. లూకాసు సువార్త, ఈ ధనవంతులందరూ లూకాసు సువార్తలను చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఇద్దరు ధనవంతులను చూపించాను. మొదటి ధనవంతుడు ఎర్రివాడైన ధనవంతుడు. ఇతడు సెల్ఫ్ ఓరియంటెడ్ పర్సన్, గాడ్ ఓరియంటెడ్ పర్సన్ కాదు. స్వార్థమే కేంద్రముగా బ్రతికే మనుషులు, తమ స్వార్థమే కేంద్రముగా బ్రతికేటువంటి మనుషులు. వినాలి, ఆలోచించాలి. దేవుడు కేంద్రంగా బ్రతికేటువంటి మనుషులు ఉంటారు, వాళ్ళు చాలా ధన్యులు. ఉండా లేకపోయినా, తిన్నా తినకపోయినా, తిట్టు తిన్నా, నిందలు అనుభవించినా, దిక్కు లేకపోయినా, అనాథలైనా, దే ఆర్ గాడ్ ఓరియంటెడ్ పర్సన్స్. చాలా బెస్ట్ పర్సన్స్ వాళ్ళు, లక్కీ ఫెలోస్ వాళ్ళు దేవుడే కేంద్రంగా బ్రతుకుతారు. వాళ్ళు పొరపాట్లు ఉండొచ్చు, లోటుపాట్లు ఉండొచ్చు, బలహీనలు ఉండొచ్చు, కానీ దేవుడు ఉంటాడు వాళ్ళకి. సెల్ఫ్ ఓరియంటెడ్ పర్సన్స్ కి దేవుడు ఉండడు. వాళ్ళే నేనే. ఇంకా ఎగ్జాంపుల్ గా తీసుకోవాలంటే సౌలు సెల్ఫ్ ఓరియంటెడ్ పర్సన్, దావీదు గాడ్ ఓరియంటెడ్ పర్సన్. ఇద్దరు తప్పులు చేస్తారు. ఒక రకంగా సౌలు కంటే దావీదే ఎక్కువ తప్పులు చేస్తారు, కానీ దావీదు కాపాడబడతాడు. సౌలు తన కుటుంబము, బిడ్డలు కూడా గిల్బో పర్వతం మీద నాశనం అయిపోతారు. తన ఉన్న ఒకే ఒక మనవడు మెఫీబోషెతు కుంటివాడై బాకీలో ఎంత దిక్కు లేక బ్రతుకుతాడు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు లేని నీ జీవితం, నువ్వు స్వార్థముతో ఎంత చేయాలనుకున్నా వేస్తే వెళ్ళాళ్లే. దేవుడు లేని నీ బ్రతుకు, నిజంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుని స్వరం ఇది. దేవుడు లేని నీ బ్రతుకు వెర్రి బ్రతుకు. దేవుడు లేని నీ బ్రతుకు ఎంత ధనముండే, ఎంత సుఖపడ్డా, ఎంత ఆనందించినా, ఎంత రాయిని సుప్రీం వైపును అనుభవించినా కూడాను నువ్వు పరలోకాన్ని కోల్పోతే నువ్వు పరలోకాన్ని పొందుకోలేకపోతే నువ్వు వేదనతో బ్రతుకంతా ఏడవలసిందే. మూడవ ధనవంతుని కూడా మీ ముందు పెడతాను. 5 ధనవంతుల్ని మీ ముందు పెడతాను. కొంచెం గమనించండి వాక్యాన్ని. లూకాసు సువార్త 18వ అధ్యాయం 18వ వచనం దయచేసి సహాయం చేయండి. ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమని ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పెను. అందుకతడు బాల్యం నుండి వీటన్నిటినీ అనుసరించుతూనే ఉన్నానని. ఏం సంపాదించలేదు, ఏం ఉపయోగం ఉండదు. దేవుడు లేని నీ జీవితము వేస్ట్. జాగ్రత్తగా మీరు ఆలోచిస్తూ ఉండండి. వాక్యం ఏం చెప్తుందో ఆలోచించండి. వాక్యం, నీ దృష్టి వాక్యం మీదకి వెళ్ళాలి, చెప్పే మనిషి మీద కాదు, వాక్యం మీద. వాక్యములో ప్రభువు ఏం చెప్తున్నాడు, వాక్యములో ప్రభువు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడు, అది తీసుకుంటే మనం ధన్యులు అవుతాం. మొదటి ధనవంతుడు వెర్రివాడు, స్వార్థమే కేంద్రం అతనికి, దేవుడు లేడు. రెండవ ధనవంతుడు పరలోకాన్ని కోల్పోయిన వాడు, సుఖమే కేంద్రం. తను తెల్లటి నారబత్తలు కానీ తను సుఖపడుతూ రోజు తినుసు తాగుసు బతికాడు, అంతేగా దేవుడి గురించి ఆలోచన లేదు. మూడవ ధనవంతుడు దేవుడి దగ్గరికి వచ్చాడు. సద్బోధకుడా అంటాడు. సద్బోధకుడా, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, నేను ఏమి చెయ్యాలి? మంచి ఆసక్తి.
ఆ దేవుడికి చక్కగా సంబోధిస్తున్నాడు, దేవుడి దగ్గరికి వస్తాడు, దేవుణ్ణి పొగుడుతున్నాడు, దేవుడు మంచి సద్బోధకుడు అని చెప్తున్నాడు. కానీ నీకొక్కటి కొదువుగా ఉంది నాయన. దేవుడు హృదయాలు ఎరిగిన దేవుడు, మన తలంపులు ఎరిగిన దేవుడు, మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు, మన బిడ్డల భవిష్యత్తు ఎరిగిన దేవుడు, మన కుటుంబంలో ఆలోచనలు మనకు పుట్టక మునిపే మన హృదయ తలంపులు ఎరిగిన దేవుడు, సమస్తం ఎరిగిన దేవుడు అంటున్నాడు. నాయన నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, సంపూర్తిగా లేవు నువ్వు. ఏంటో చెప్పయ్యా, నేను అన్ని చేస్తానే ఉన్నాను, ధర్మశాస్త్రంలో చెప్పినవన్నీ చేస్తానే ఉన్నాను, ఏం చేయమంటావు? నీకు డబ్బు ఎక్కువగా ఉంది, అది మొత్తం తీసుకెళ్లి అమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించి మళ్ళా రాజ్యం వచ్చేస్తున్నాడు. ప్రయత్నాడు హల్లెలూయా. డబ్బంతా పెట్టుకొని నరకంలోకి వెళ్ళి రెండో ధనవంతుల్లాగా ఏడవటం మంచిదా? డబ్బంతా వదిలించుకొని చచ్చిపోయి పర్లో రాజ్యం వెళ్ళడం మంచిదా? మీరు చెప్పండి. మీరు మాట్లాడతల్లా. ఈయనకి డబ్బే కేంద్రంగా, డబ్బు దేవుడి కంటే డబ్బును ఎక్కువగా ప్రేమించే ధనవంతుడు, డబ్బును ఎక్కువగా ప్రేమించే ధనవంతుడు. డబ్బుంటే చాలు, ఇక పర్వ రాజ్యం అంటాను, అన్ని బాగుంటాయి. ఇక దేవుడు డబ్బు కంటే ఎక్కువే కాదు, డబ్బుంటే చాలు కాదు. ఒక్కసారి మీరు ఆలోచించండి, నీ కేంద్రం ఏంటి, నీ గోల్ ఏంటి, నీ గురి ఏంటి, ఎందుకు బ్రతుకుతున్నావు నువ్వు, ఏం కావాలి నీ జీవితానికి? అసలు నీ జీవితానికి ఏం కావాలి, ఏది నీ గోల్, దేనికోసం నువ్వు బ్రతుకుతున్నావు? ఒక గురి ఉండాలి, ఒక మానవ జీవితానికి ఒక గురి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. పౌలు గారు అంటాడు, నేను గురి వద్దకే వెళ్ళుచున్నాను, గురి వద్దకే వెళ్ళుచున్నాను. దేవుడు కేంద్రంగా కలిగినటువంటి మనుషులు. హల్లెలూయా.